నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇందిరమ్మ గృహ నిర్మాణాల ప్రక్రియ వేగం పెంచి సాధ్యమైనంత తొందరలో పూర్తి చేసుకోవాలని, ఆ దిశగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిజాంపేట మండల నందిగామ గ్రామంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి మండలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాల తీరు, అంగన్వాడీ సెంటర్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, వారి సొంతింటి కల నెరవేర్చాలని ఇందిరమ్మండ్ల పథకం ప్రవేశపెట్టిందని, ప్రొసీడింగ్ పొందిన లబ్ధిదారులు వేగంగా ఇండ్లు కట్టుకోవాలన్నారు. దశలవారీగా బిల్లులు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 9,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పటివరకు 2,500 ఇండ్లు గ్రౌండింగ్ చేయడం జరిగిందని, మిగిలిన లబ్ధిదారులు త్వరగా ముందుకు వచ్చి ఇండ్లు నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై దృష్టి సారించిందని తెలిపారు. ఇండ్ల నిర్మాణంలో బేస్మెంట్ పూర్తి చేసిన వారికి 1,00,000 రూపాయలు వెంటనే లబ్ధిదారులు అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో గుడిసెలలో నివాస ఉంటున్న అత్యంత నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ పథకం వర్తింపజేశామన్నారు. రెండో ప్రాధాన్యతగా పెంకుటింట్లో నివాసం ఉంటున్న వారిని పరిగణలోకి తీసుకున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుందన్నారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ పరిశీలించి పిల్లల ఎదుగుదల, పోషకాహారం, అలాగే కేంద్రాల నిర్వహణను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారంపై వాకబు చేశారు. చిన్నపిల్లలకు, బాలింతలకు మెనూలో కోడిగుడ్డు అందిస్తున్నారా లేదా అనే విధానాన్ని స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గురించి 5 పిల్లలు కూడా ప్లేయర్లు నిలబడుతుండే సార్, చిన్న నిలబడుతుండే పిల్లర్లు అయితే పూర్తి పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి ఖర్చులు పెట్టి తీసుకున్నాం అనుకుంటున్నాం. रोज जा रहे और टिफिन वो अंडा वो पकाते ना सब वो खा लेके आ रहे, एक भाई छोड़ देते, नहीं कुछ भी नहीं बोलते, बैठे उधर सैनिटेशन ये सब कचरा वगैरह लेके जा रहे। हाँ सर, एक बार रुकता है, एक बार रुक रहा नहीं, वो लोग कचरा डाल लेते। బంగారు రంగు నారని చామంతి పువ్వు చెప్పింది, చలికాలంలో పుస్తానని, అన్ని పువ్వులు అన్నాయి, కమ్మని తేనె ఇస్తామని. చెప్పు ఏ విషయాలు చెప్పు, చేతులు పెట్టుకొని చెప్పు సార్, ఇట్లా చెప్పు చెప్పు ఏ విషయం. నెక్స్ట్ పేజ్లో ఇంకా పూర్ణ వాళ్ళు ఎవరున్నారో చెక్ చేసి వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఇంకా ఈ మార్చి నుంచే మళ్ళీ వాళ్ళకు కూడా మనం శాంక్షన్ ఆర్డర్స్ అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, తొందరగా శాంక్షన్ ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఏమాత్రము టైం వేస్ట్ చేయకుండా తొందరగా వీటిని అన్నిటి కూడా కంప్లీట్ చేసుకుంటే మొత్తం 5 lakhs కూడా వాళ్ళకి అతి త్వరలోనే వాళ్ళ అకౌంట్లోకి ఫేజ్డ్ మేనర్గా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. మన మెదక్ జిల్లా వ్యాప్తం కూడా సుమారుగా 9,000 వరకు కూడా మనకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి 9,000 అంతా కూడా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ లెటర్స్ అందరికీ అందజేయడం జరిగింది. ఆ లబ్ధిదారులందరూ కూడా మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళని తొందరగా వాళ్ళు స్టార్ట్ చేసుకున్నట్టయితే, సో ఫస్ట్ పేమెంట్ వాళ్ళు బేస్మెంట్ కట్టంగానే మనం ఆ బేస్మెంట్ పేమెంట్ కూడా 1 lakh వాళ్ళ అకౌంట్లలో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలోకే వేయడం కూడా జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా తొందరగా స్టార్ట్ పెట్టుకోమనేసి ఆల్రెడీ మనం రిక్వెస్ట్ చేసినాం. మరి దానికి అనుగుణంగానే ఇప్పుడు మనం చూసినట్టయితే సుమారుగా 2,500 మంది వరకు కూడా లబ్ధిదారులు అందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు గ్రౌండింగ్ చేసినారు, అంటే మార్కౌట్ ఇచ్చేసేసి వాళ్ళు గుంతలు దవ్వుకొని రెడీగా ఉన్నారు. సో మరి వేరే వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా తొందరగానే స్టార్ట్ చేసుకున్నట్టయితే, సో ప్రభుత్వం చాలా కీన్గా ఈ ప్రోగ్రామ్ని
మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత తొందరగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయాలని కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది. సో మాకు కూడా ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఏ లెవెల్ అంటే బేస్మెంట్ కంప్లీట్ అయినట్టు ఒక మనం ఫోటో తీసినామంటే వితిన్ 1 వీక్ లోపల వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా కూడా ఆన్లైన్ పేమెంట్స్ కూడా వితిన్ 1 వీక్లో మనకి అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది. ఇందిరమ్మ ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ అయినారో మరి వీళ్ళందరూ కూడా కంపల్సరీగా తొందరగా ఇల్లులు కట్టుకొని కూడా బెనిఫిట్ పొందాలనేది కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. మోస్ట్లీ మన జిల్లా వ్యాప్తంగా కూడా సో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఎవరెవరైతే గుడిసెలలో నివాసం ఉంటున్నారో మ్యాక్సిమం వాళ్ళందరినీ కూడా మనం కవర్ చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అర్హత కలిగిన వారు గుడిసెలలో ఉంటున్న వాళ్ళు మెయిన్ అర్హత ఉంటుంది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసినాము. సో వాళ్ళందరినీ కవర్ చేసేసినాక మళ్ళీ నెక్స్ట్ అర్హత ఉన్న వాళ్ళు కొద్దిమంది పెంకుటిల్లులు ఉన్నా కానీ ఆ పెంకుటిల్లులు గూలిపోయేటట్టు ఉంటాయి. సో లాస్ట్ టైం కూడా మనము ఈ వర్షాకాలంలో చూసినాం కొన్ని ఇల్లు గూలిపోయేటట్టు ఉండేసి కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లం అయింది. సో అట్లాంటి పెంకుటిల్లులో ఉన్న వాళ్ళని కూడా అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సో వాళ్ళందరినీ కూడా మనం ఈసారి కవర్ చేసినాం. సో ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ఈ వచ్చే మార్చ్ లోపల వీళ్ళందరూ కూడా కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా చాలామంది కూడా మనకు అడుగుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ దాంట్లో మళ్ళీ వేరే వాళ్ళని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది.